హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా అందరూ అందరే అనే కథను చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఇద్దరు పనివాళ్ళు ఒక చోట కలుసుకున్నారు. మా యజమాని పెద్ద తెలివి తక్కువ దద్దమ్మ, మెదడు మోకాలులో ఉంటుంది అన్నాడు మొదటివాడు. మా యజమానికి అసలు మెదడే లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు అన్నాడు రెండోవాడు. కాసేపైనాక ఇద్దరు మరలా తమ యజమానుల దగ్గరికి పోయారు. రేయ్, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని వెంటనే పోయి ఒక మంచి మారుతి కారు కొనుక్కొనిరా అన్నాడు మొదటి వాణి యజమాని. వాడు అలాగేనంటూ 10 రూపాయలు తీసుకొని బయలుదేరాడు. రేయ్, వెంటనే ఇంటికి పోయి నేను ఇంట్లో ఉన్నానో లేదో చూసిరా పో అన్నాడు రెండో వాణి యజమాని. వాడు అలాగేనంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. పనివాళ్ళిద్దరూ దారి మధ్యలో మరలా కలుసుకున్నారు. మొదటివాడు నవ్వుతూ, మా యజమాని పెద్ద తెలుగు తక్కువ దద్దమ్మ అని ముందే చెప్పాను కదా, ఇదిగో ఈ 10 రూపాయలు ఇచ్చి ఇప్పుడే పోయి మారుతి కారు కొనుక్కొని రాపో అని పంపించినాడు. ఈరోజు ఆదివారం, ఎక్కడైనా షాపులు తెరిచి ఉంటాయా అసలు? కొంచెం కూడా తెలివే లేదు అన్నాడు నవ్వుతూ. వెంటనే రెండోవాడు, మీ యజమాని నయం, కాని మా యజమానికి అంతకన్నా పెద్ద దద్దమ్మ. ఇంటికి పోయి నేను ఉన్నానో లేదో చూసి రమ్మని నన్ను పంపించాడు. ఎప్పుడు జేబులోనే సెల్ ఫోన్ ఉంటుంది కదా, తకీమని ఇంటికి ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా నన్ను పంపించే బదులు అన్నాడు రెండోవాడు. ఇదంతా దూరం నుంచి వింటూ ఉన్నవాళ్ళు ఏమో గాని అందరూ అందరే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. కథ బాగుందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.